హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. నిన్న పోసాని గారు అరెస్ట్ చూసాము. మొన్న రాత్రి అరెస్ట్ అయినటువంటి పోసాని గారు నిన్న మార్నింగ్ వరకు అన్నమయ్య జిల్లాకి వెళ్ళడానికి సరిపోయింది. నిన్న మార్నింగ్ నుంచి కూడాను మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో విచారణ, అనంతరం హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు, ఆ తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం, రాత్రి 2:30 వరకు విచారణ, 5:30కి తీర్పు ఇస్తూ రిమాండ్కి ఇచ్చారు 14 రోజులు. ఏం చెప్తారు సార్ అసలు ఈ ప్రాసెస్? ఆయన మీద దాదాపుగా 11-12 కేసులు ఉన్నాయంట. ఆయన మీద కేసులు ఉన్నట్టు ఆయనకే తెలియదట. నిన్న జడ్జి గారి ముందు తీసుకెళ్తే కానీ ఆయన మీద ఉన్న కేసులు బయటికి రాలేదు. నిజంగా 9 నెలలుగా మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటే సార్ ఎంత బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క అత్యాచారాలు, ఓ పక్క హత్యలు, ఇవన్నీ ఓ పక్క జరుగుతూ ఉంటే అవతల పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేదంటే నాయకుల్ని, దాదాపు వందలాది మంది నాయకులను కేసులు పెట్టారు. వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేల మీద, ఏదైతే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని జైలుకు పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారి మీద నుంచి అనేక మంది మీద కేసులు చూసాం. మొన్న వల్లభనేని వంశీ, ఏదైతే టీవీలో యాక్టివ్గా ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ఔతు శ్రీధర్ రెడ్డి, దాని తర్వాత ఇప్పుడు చూస్తే పోసాని కృష్ణమురళి గారు, ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత, 100కి పైగా సినిమాలకి రచయితగా చేశాడు ఆయన, రైటర్. 100కి పైగా సినిమాలకి ఆల్రెడీ ఒక నంది అవార్డు కూడా వచ్చినటువంటి వ్యక్తి. సో ఆ నంది అవార్డుకి సంబంధించినటువంటి అంశంలోనే అతను అరెస్ట్ చేయటం చూడండి. ఆ నంది అవార్డుకి సంబంధించిన అంశంలోనే ఆయన మీద కేసు పెట్టడం, అది కూడా ఎంత దుర్మార్గంగా కేసులు పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తుంది అని అనటానికి, ఈయన నంది అవార్డులకు సంబంధించి 2017 సంవత్సరంలో మాట్లాడారు నంది అవార్డులకు సంబంధించి. అప్పుడు ఇది నంది అవార్డులు కాదు, కమ్మ అవార్డులు అని మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళంతా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి 12 మందిలో 11 మంది ఒకటే వర్గానికి సంబంధించి ఉన్నారు. సో నేను 100కి పైగా సినిమాలకి రైటర్గా చేస్తే నా సినిమాలకు 15 సినిమాలకు నా సినిమాలకు అవార్డులు వచ్చినాయి, బట్ నాకు రాలేదు. టెంపర్ అనేటటువంటి సినిమాకి సంబంధించి ఈయనకి దాంట్లో బెస్ట్ యాక్టర్కి సంబంధించినటువంటి అవార్డు వచ్చింది. సో ఇప్పుడు నేను తీసుకుంటే సేమ్ సామాజిక వర్గంగా నేను తీసుకున్నా అనుకుంటారు. సో నేను ఎందుకంటే నన్ను రిజెక్ట్ చేస్తున్నా అన్నాడు. దాని మీద 8 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఎవరికి? జనసేన నాయకుడికి. ఎంత విచిత్రం చూడండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అది కూడా చెప్తా. సో వీటిలో పెట్టినటువంటి సెక్షన్లు తప్పుడు, ఏదైతే 111 BNS కింద పెట్టి అరెస్ట్ చేశారో ఇది తప్పుడు అని చెప్పి ఆల్రెడీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదించారు. ఎందుకంటే అంతకుముందు హైకోర్టు చెప్పింది 111 BNS పెట్టాలంటే 10 సంవత్సరాల్లో ఛార్జ్ షీట్ పడి ఉండాలి అని. ఆయన మీద ఏం ఛార్జ్ షీట్లు లేవు ఇప్పటివరకు. సో లేకపోయినా మరి ఈ కేసు పెట్టడానికి లేదు, ఉంటే పెట్టడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా వాదించినా కూడా ఇదేదో విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుందని చెప్పి అవతల వాళ్ళు వాదించిన ప్రభుత్వం తరపున మరి అక్కడ మేజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ వేయటం. సో దాని మీద హైకోర్టుకి వెళ్తున్నాం. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో పోసాని గారికి బెయిల్ తీసుకొని వచ్చేటటువంటి అంశంలో మా లీగల్ టీము పనిచేస్తూ ఉంది. సో ఇప్పుడు పెట్టినటువంటి రిమాండ్ వేయటమే చట్టరీత్యా తప్పు అనేది మేము బలంగా వాదనలు వినిపించి, సో ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేయమని, ఆయనకు బెయిల్ ఇవ్వమని మేము వెళ్ళబోతా ఉన్నాం. ఇది ఒక పాయింట్. సార్ 2, ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూసిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది అమర్ గారు. ఎందుకు ఆ మాట అంటున్నాను ఆశ్చర్యం కలిగిందని? సార్ ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటున్నా అంటే, ఇది చూడండి, ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంట. ఎఫ్ఐఆర్ కాపీ దేనికి సంబంధించి? మన పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాడు అతను? 24/2/2025 కంప్లైంట్ ఇచ్చాడు. రాత్రి 9 గంటలకి, 24వ తారీఖు రాత్రి 9ంటికి కంప్లైంట్ ఇచ్చాడు. వితిన్ సెకండ్స్లో 9ంటికి ఎఫ్ఐఆర్ కట్టేశారు. వితిన్ 48 అవర్స్లో ఆయన ఇంటికి వచ్చేసారు. ఆయన ఇంటికి వచ్చి ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అన్న వినకుండా బెడ్రూమ్లో కూడా పోలీసులు వచ్చేసి ఆయన, నేను పేషెంట్ని, సో నేను అది అన్నం తినాలి, మెడిసిన్స్ వేసుకోవాలంటే ఒప్పుకోవాలా. వితిన్ 48 అవర్స్లో ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని ఎమ్మటనే ఎఫ్ఐఆర్ కట్టేసి దాని మీద అసలు విచారణ ఏమి చేయకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా
అరెస్ట్ చేయడానికి వచ్చి నోటీసులు ఇచ్చారు, ఇదిగో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి. ఎంత దుర్మార్గం నుండి 24వ తారీఖు రాత్రి 9 గంటలకి 26వ తారీఖు అరెస్ట్ చేశారు. 26వ తారీఖు అరెస్ట్ చేస్తా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన చూడండి, జోగినేని మణి, 49 సంవత్సరాల వయసు కలిగిన జోగినేని మణి. ఇతని మనోభావాలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎట్లా దెబ్బతిన్నాయి అంటే ఇప్పుడు 8 years బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి 8 సంవత్సరాలుగా ఈయన మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ఎఫ్ఐఆర్ కాపీలో రాశాడు. అది కంప్లైంట్ లో ఉంది, ఇది ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ లో ఉంది కాబట్టి అది చదివి వినిపిస్తా. ఈయన వ్యవసాయం చేస్తాడంట, వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయం చేసుకునేటటువంటి 49 సంవత్సరాల జోగినేని మణికి, జనసేన లీడర్కి మనోభావాలు పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు ఈయన అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అండ్ అదర్స్. ఈ అండ్ అదర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు పెట్టడం కోసం అండ్ అదర్స్ అని రాశారు ఎఫ్ఐఆర్ లో. ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్. రెండు, మీరు ఆయన కాపీ చూడండి సార్. ఆయనకి ఇచ్చిన నోటీస్ ఫస్ట్, ఆయనకి నోటీస్ ఇచ్చినప్పుడు ఈ నోటీస్ కాపీలు ఇక్కడ చూడండి సార్. ఎవరైతే పోసాని కృష్ణమురళి గారి వైఫ్ కి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చారు. 26వ తారీఖు సాయంత్రం వచ్చి 27వ తారీఖు డేట్ వేసి ఇచ్చారు. 26వ తారీఖు రాత్రి 8:45కి ఆయన అరెస్ట్ చేస్తా 27వ తారీఖు అరెస్ట్ చేస్తున్నామని డేట్ వేశారు. కేసు ఉన్నదేమో ఓబులవారిపల్లి, అంటే అది రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్. కంప్లైంట్ ఇచ్చింది ఓబులవారిపల్లి, రైల్వే కోడూరు నియోజకవర్గం. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ప్రస్తుతం అక్కడ. కానీ ఇక్కడ వచ్చిన పోలీసులు సంబేపల్లి, ఇది రాయచోటి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్. ఒక నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైతే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళే వస్తారు అరెస్ట్ చేయడానికి. అంతే కదా. పక్క నియోజకవర్గంలో పక్క పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారా? డేట్ ఈరోజు అరెస్ట్ చేస్తే ఈరోజు డేట్ వేస్తారా, రేపు డేట్ వేస్తారా? ఒక నోటీసు భార్యకి ఇచ్చినప్పుడు నోటీసులను 27వ తారీఖు అరెస్ట్ చేస్తున్నామని ఇచ్చారు, 26 అరెస్ట్ చేసింది. కొడుకు వాట్సాప్లో పెట్టారు నోటీసు. ఆ నోటీసులోనేమో కొడుకు పెట్టినటువంటి నోటీసులోనేమో 26వ తారీఖు అరెస్ట్ చేసి 27వ తారీఖు ఆయన నోటీస్ ఇచ్చారు కొడుకు సంబంధించినటువంటి నోటీసులో. చూడండి, అది కూడా నేను చూపిస్తా. ఇదిగోండి, ఇదేమో కొడుకు పోసాని కృష్ణమురళి గారు కొడుకు ఇచ్చారు నోటీసు, ఏది మీ నాన్న అరెస్ట్ చేశాము అని చెప్పి. ఇది వాట్సాప్లో 27వ తారీఖు పంపించారు, 26వ తారీఖు అరెస్ట్ చేసి అక్కడ సేమ్ సంబేపల్లి. మరి సంబేపల్లి పోలీస్ స్టేషన్కి ఏంటి లింక్ అసలు? ఆయన పోలీస్ స్టేషన్ ఓబులవారిపల్లి. ఈ సంబేపల్లి పోలీసులు ఎందుకు వచ్చి అరెస్ట్ చేశారు? ఒకటి, రాత్రి 8:45 అరెస్ట్ చేస్తే 16 గంటలు రాయచోటి వెళ్తానికి పట్టిద్దా? 6 గంటల నుంచి 8 గంటలు. అప్పుడు దాకా ఏం చేశారు? నిన్న మళ్ళీ విచారణ కూడా చూస్తే పొద్దున పూట మధ్యాహ్నం 12:30 ఎప్పుడో తీసుకొని వస్తే రాత్రి దాకా విచారణ, గంటల విచారణ, ఎస్పీ వచ్చేసి మరి విచారణ. ఏదో ఆయన ఇప్పుడు ఎవరన్నా మర్డర్ చేసినట్టుగా పోసాని గారు మర్డర్ చేసావు కదా నువ్వు, ఆ మర్డర్ ఎట్లా చేసావు అదంటే ఒకసారి మళ్ళీ చేసి చూపించి ఇక్కడ అన్నట్టుగా విచారణ. ఎంత దారుణం, ఎంత దరిద్రంగా తయారయ్యారు చూడండి. ఈ కంప్లైంట్ ఒకసారి చదివితే ప్రజలకు కూడా తెలియాలి, ఎందుకంటే అంత దారుణమైనటువంటి కేసులు పెడుతున్నారు అనేది ప్రజలు కూడా ఒకసారి దయచేసి గమనించండి. ఎంత తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలని ప్రయత్నిస్తున్నారో ఒకసారి నేను చదివి వినిపిస్తా. మహారాజశ్రీ గౌరవనీయులైన ఓబులవారిపల్లి ఎస్ఐ గారికి జోగినేని మణి, వయసు 49 సంవత్సరాలు, తండ్రి జోగినేని నారాయణ, చెన్నురాజుపోడు, కొర్లకుంట గ్రామం, ఓబులవారిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా అయిన నేను నమస్కరించి రాసుకున్న అర్జీ. అయ్యా, నేను ఈ దినము అనగా 24/2/2025 సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము పలు మరికొన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందిన పోసాని కృష్ణమురళి అను అతను ఒక కులమును అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించే విధంగా మరియు సినీ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్టుగా, అలాగే అప్పటి నంది అవార్డు కమిటీలో అందరూ కమ్మ కులానికి చెందిన వారే, అందుకే తిరస్కరించానని కమ్మ కులానికి కించపరిచేలా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్లు చేసి ఉండి దానిపై డిబేట్లు కూడా జరిగి ఉండటం, సినీ రంగానికి అభిమాని అయిన నేనంటే జోగినేని మణి సినీ రంగాన్ని ఒకే కమ్మ కులంతో ఆపాదించడం నాకు చాలా ఆందోళన, బాధ కలిగింది. అసలు ఆయనదే కులం సార్? ఫస్ట్ తెలియదు.
పోసాని గారిది అయితే కమ్ముకోలమే. పోసాని గారు ఆయనకు వచ్చిన దాన్ని ఆయన రిజెక్ట్ చేయడంలో ఈయనకి మన ఎంత దారుణం అంటే ఇంకా చాలా ఉంది సార్ దీంట్లో. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా ఉంటూ ఆ పార్టీ పొలిటికల్ మరియు సోషల్ మీడియా స్ట్రాటజీ అమలు పరిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు మరియు మద్దతుదారులతో కలిసి కుట్రతో సంఘటితంగా అబద్ధ వ్యాఖ్యలతో వివిధ కులాల మధ్య, సినీ అభిమానుల మధ్య, వివిధ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, చిచ్చు పెట్టే విధంగా 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు చేస్తున్నారంట. నంది అవార్డుకి సంబంధించి వచ్చింది 2015, అది అనౌన్స్ చేసింది 2015లో సినిమాకి సంబంధించి, టెంపర్ సినిమాకి సంబంధించి 2017లో అనౌన్స్ చేశారు. కానీ 2014 నుంచే కుట్రలు చేస్తున్నారంట. ఇంటర్నెట్ లో ఇతని ఆగడాలు మరిన్ని కనిపిస్తాయి. పై విధంగా వ్యాఖ్యలు చేసి నా వంటి సినీ అభిమానులు బాధకు గురయ్యే విధంగా మరియు మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి పైన మరియు పై విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపైన తగు చర్యలు తీసుకోవాలి అని కోరి ప్రార్థిస్తున్నా. సిగ్గన్నా ఉండాలి కదా రాసినడికి. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఎప్పుడు దెబ్బతిన్నాయి? తెల్లార్లు దెబ్బతిన్నాయా? 8 సంవత్సరాలుగా ఉదయం మధ్యాహ్నం తినేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు తెల్లార్లు 8 సంవత్సరాలు దెబ్బతిన్నాయా మనోభావాలు? కేసులు పెట్టేటప్పుడు కనీసం కొద్దిగా అవగాహనతో పెట్టండి. మీరు కేసులు పెడతారని మాకు తెలుసు, మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఎవడేం భయపడి పారిపోవట్లే. ఇక్కడ మీరు పెట్టే తపాసు కేసులకి ఇక్కడ పెట్టి భయపడిపోయి మేమన్నా లోకేష్ లాగా వెళ్ళి అమిత్ షా కాలు పట్టుకోవటమో లేదా 50 రోజులు కనపడకు, మీ టైపు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాంటి కేసుల్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఎదుర్కొంటాం. 14 రోజులు రిమాండ్ అయితే 14 రోజులు జైల్లో ఉండి వస్తాం. మళ్ళీ రిమాండ్ పొడిగితే మళ్ళీ ఉండి మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చినా మళ్ళీ ఇంకో కేసు పెడితే మళ్ళీ ఉంటాం. బతికే ఉంటాం కదా, చచ్చిపోం కదా. చచ్చిపోయేదాకా పోరాడుతూనే ఉంటాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు లేదంటే జగన్ గారి అభిమానులు మీ కేసులకు భయపడతారా? మా సోషల్ మీడియా కార్యకర్తలే భయపడరు మీ కేసులకి. మీరు ఈ కేసు చూడండి సార్, ఎట్లాంటి కేసు. మనోభావాలు తెల్లారు దెబ్బతినిపోయి 8 సంవత్సరాలుగా నిద్రపోవట్లేదు. ఇతను వ్యవసాయం చేసుకునేటప్పుడు అదే గుర్తొస్తుంది. తెల్ల చొక్కా వేసుకొని జనసేనలో తిరిగేటప్పుడు అదే గుర్తొస్తుంది జోగినేని మనీకి. ఏమని? పోసాని కమ్మ అవార్డులు అన్నాడే, అయ్యో పోసాని కమ్మ అవార్డులు అన్నాడే, నంది అవార్డులు కమ్మ అవార్డులు అన్నాడే. 2017 నుంచి 17లో గుర్తొచ్చింది, రోజు గుర్తొచ్చింది. 17లో, 18లో గుర్తొచ్చింది, 19, 20, 21, 22, 23, 24 సంవత్సరం, 25వ సంవత్సరంలో కూడా గుర్తొచ్చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన 8.5 నెలలు 9 నెలలుగా కూడా రోజు గుర్తొచ్చి మదన పడిపోయాడు. ఎట్లా అంటే ఎలా పోసాని ఇలా అన్నాడే, అయ్యో నాకు కమ్మ అనేది గుర్తొస్తుంది. నంది అనగానే, నంది అవార్డులు అనగానే కమ్మ అవార్డులు అన్నాడే పోసాని, నాకు ఇదే గుర్తొస్తుంది, నాకు నిద్ర పట్టట్లా. ఇది 9 ఏళ్ళుగా తెల్ల చొక్కా వేసుకుంటున్నాడు, తెలుగుదేశానికి ఊడిగం చేస్తున్నాడు, జనసేనలో ఉండి తెలుగుదేశానికి ఊడిగం చేస్తున్నాడు, వాళ్ళ చేత అవసరమైతే కొట్టించుకుంటాడు. ఇవన్నీ ఉన్నా ఇంకా గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఎలా అని ఆ రోజు రాత్రి 9 గంటలకి మదన పడలేక తీవ్రమైన మనోవేదనతో, బాధతో ఆపుకోలేక పరిగెత్తుకొని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి అసలు ఉరికెత్తి పరిగెత్తుకొని ఉరిక్కొని సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, అయ్యా ఎస్ఐ గారు, పోసాని కృష్ణమురళి గారు 2017లో మాట్లాడాడు ఇట్లా, అప్పటి నుంచి అసలు నేను తీవ్రమైన మనోవేదనకు గురయ్యా, నా మనోభావాలు పొద్దున సాయంత్రం తెల్లారులు దెబ్బతినిపోయినాయి, ఎలాగోలా కేసు పెట్టినని అనగానే గౌరవ పోలీసు వారు అమ్మో 8 సంవత్సరాలుగా మనోభావాలు దెబ్బతిన్న ఈయనకి ఎమ్మటే కేసు పెట్టాలని పెట్టేశారు. పెట్టి తొందరగా తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేశారు. పోలీసు వారు, గౌరవ ఎస్ఐసిఐ గారు, కాకి చొక్కా వేసుకుందాం. మీరు ఈ కంప్లైంట్ ఎవడన్నా ఇట్లాంటి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇమీడియట్గా తీసుకున్నారంటే మీరు కాకి చొక్కా వేసుకున్నారా, పసుపు చొక్కా వేసుకున్నారా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం కంప్లైంట్ ఇది? అసలు 2014 సంవత్సరం నుంచి ఈయన కుట్రబడినాడంట. నంది అవార్డులు వచ్చి 2017లో అనౌన్స్ చేస్తే 2014 నుంచి కుట్రబడినాడంట. రాసి ఇచ్చినప్పుడు చదువుకోకుండా యాస్టీజ్గా పెట్టేస్తారు అనుకుంటా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కంప్లైంట్ తీసుకొని కేసు కట్టి అరెస్ట్ చేశారు. సో దీనికి ఇప్పుడు మరి తప్పుడు కేసు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇలాంటి తప్పుడు కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భయపడదు. 2015లో నంది అవార్డులు ప్రకటించారు. 2017లో అవి ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఇతను తీసుకోలేదు. ఓకే, 2017లో ఉన్నది వాళ్ళ గవర్నమెంటే కదా. ఒకవేళ నిజంగా ఆయన మనోభావాలు హట్ అయి ఉంటే 2019 దాకా వీళ్ళే ఉన్నారు కదా.
ఆ 2 సంవత్సరాల కాలంలోనే అరెస్ట్ చేయొచ్చు కదా. 2014 నుంచి 15 నుంచి ఆయన కామెంట్లు చేస్తూనే ఉన్నాడంటే ఇప్పుడు మనోభావాలు అట్టయి అప్పుడు ఎప్పుడో చేసిన కామెంట్లకి ఇప్పుడు కేసులు కట్టొచ్చు అసలు. అంటే అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి, అనంగానే కొద్దిగా దెబ్బతిన్నాయి. 8 సంవత్సరాలు ఆయన రోజు పొద్దున్నే తినేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఇవే వీడియోలు చూస్తున్నాడు ఆయన. చూసి 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 మనోభావాలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి అనమాట. తినేసి బాగా దెబ్బతినిపోయి అంటే ఇక చెప్పలేనంతగా దెబ్బతినిపోయినాయి. ఎందుకు దెబ్బతిన్నాయి అంటే ఓన్లీ పోసాన గారి వీడియో చూసే దెబ్బతిన్నాయి అతనే, ఇంకెవరిని చూసి దెబ్బతినలా. ఎందుకు? అదే నంది అవార్డులు ప్రకటించినప్పుడు మెగా కుటుంబానికి, ఈయన జనసేన కదా, మెగా కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితుడైనటువంటి బన్నీవాసు అన్ని మెగా హీరోలకు రాష్ట్ర అవార్డులు పొందాలంటే ఏపీ ప్రభుత్వ నటన నేర్చుకోవాలి అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? మెగా హీరోలకి నటన రాదని ఈ ప్రభుత్వం అంటుంది, అందుకని వాళ్ళకి అవార్డులు ఇవ్వలేదు, సో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నటన నేర్చుకోవాలన్నాడు. దాని తర్వాత గుణశేఖర్, దర్శకుడు గుణశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాసి రుద్రమదేవికి ఎందుకు అవార్డులు ఇవ్వలేదని, ఎందుకు విస్మరించారని చెప్పి లేఖ రాశాడు. దాని తర్వాత ఏదైతే మన ఈయన బ్లేడ్ అంటాం కదా, మన పేరేంది, బ్లేడ్ బాబ్జీ అంటారు సార్ ఆయన పేరు, 7 o'clock బ్లేడ్ తో ఫేమస్ అయిన బండ్ల గణేష్, బ్లేడ్ గణేష్ గారు, బండ్ల గణేష్ గారు నిర్మాత అండి చాలా. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన మెగా కుటుంబంలోని హీరోలకి ఏపీ రాష్ట్ర అవార్డులో నిర్లక్ష్యం చేస్తున్నారని, నిర్మాత బండ్ల గణేష్ ఇవి నంది అవార్డులు కాదని సైకిల్ అవార్డు అని వ్యాఖ్యానించారు. అప్పుడు మనోభావాలు దెబ్బతినలేదండి. ఈ జోగినేని మనీకి నంది అవార్డులు, కమ్మ అవార్డులు అంటేనే దెబ్బతిన్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధించిన సైకిల్ గుర్తుతో పోలిస్తే మనోభావాలు దెబ్బతినలా, ఇప్పటికీ దెబ్బతింటల్లా. ఎందుకంటే ఊడికం చేయాలి కదా వాళ్ళకి రోజు వీళ్ళు, ఇప్పటికీ దెబ్బతినలా. మరి ఇంకొక అంశంలో ఎందుకు మీకు దెబ్బతినలేదు? బాలకృష్ణ కొడతాడని భయం వేసిందా? చెప్పులు తీసుకొని ఇసిరేసి తంతాడని భయం వేసిందా జోగినేని మణి గారు? బాలకృష్ణ గారు భారతరత్న అవార్డును ఉద్దేశించి నా కాలి గోటుతో సమానం, ఆ చెప్పులతో సమానం అన్నాడు. మనోభావాలు నీకు దెబ్బతినవు అప్పుడు, ఎందుకంటే నీకు ఓన్లీ మనోభావాలు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వనంగానే దెబ్బతింటాయి నీకు. ఎందుకంటే 8 ఏళ్ళుగా బాగా దెబ్బతినిపోయినాయి నీకు. చవటానికి సిగ్గన్నా ఉండాలి. ఇలాంటి తప్పుడు కేసులకు మేము భయపడం, ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడ్డు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమనండి సార్. ఏమైంది అమర్ గారు? చచ్చిపోం కదా, కేసు పెట్టినంత మాత్రం చచ్చిపోం కదా. సో వీళ్ళు పెట్టే కేసులని తప్పుడు కేసులని తెలుసు కదా. 4 రోజులు అయితే 40 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాం కదా. 5 నెలలు పెట్టారు ఎవరిని? మన నందిగం సురేష్ గారిని 5 నెలలు జైల్లో. ఏమైంది? బయటకు రాలా? మళ్ళీ తిరగట్లా? మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పెట్టారు అనేక నెలలు. ఏమైంది? బయటకు రాలా? తిరగట్లా? యాక్టివ్గా పనిచేయట్లా? అంతే. 4 రోజులు ఆపుతారేమో మాట్లాడటం, ఎందుకు? జైల్లో ఉండగానే మాట్లాడలేం కదా, అంతే. దాని తర్వాత సో పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టినా, మీరు ఎవరి మీద పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. మీరు కేసులు పెట్టి ఏదో మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నిస్తే ఇవన్నీ ఏంటంటే మీకు కొన్ని రోజులు టెంపరీగా ఆనందాన్ని వచ్చాం, పర్మనెంట్గా కష్టాలను మేము రుచి చూపిస్తాం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వదలం, లీగల్గా పోతాం. అందరు పోలీసు అధికారులకి చెప్పట్లా, ఎవరైతే తెలుగుదేశానికి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులకు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నోట్ దిస్ పాయింట్. మీరు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా, ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించి ఇలానే తప్పుడు కేసులు పెట్టి ఇలానే వేధింపులకు గురి చేస్తే న్యాయస్థానాల ముందు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతాం. పోలీసులు కూడా న్యాయస్థానాల ముందు నిలబెడతాం. ఆల్రెడీ పోలీసుల మీద ఆల్రెడీ హైకోర్టు నిన్నగా మొన్న కూడా వ్యాఖ్యానాలు చేసింది. మీ డీజీపీ గారిని ఇక్కడికి పిలిపిస్తే గౌరవం పోతుంది, పిలిపించట్లేదు, ఇంకోసారి ఇలాంటివి చేయొద్దంది. సో ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు ఎవరైతే వేధిస్తున్నారో ఆ పోలీసుల వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ పరిస్థితులు ఎలా ఉంటే నిన్నటికి నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీద కూడా మరొక కేసు నమోదైంది. అది కూడా మీ పార్టీలో గతంలో కొన్ని పదవులు కూడా అనుభవించి బయటకు వచ్చి రీసెంట్గా టీడీపీలో జాయిన్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా. వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఉనికి కోల్పోయారు కదా. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఒకళ్ళు ఉన్నారని ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పార్టీ ఆమెకు అంత అవకాశాలు ఇచ్చి ఒక స్పోక్స్ పర్సన్గా, తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్గా అధికారంలోకి వచ్చినాక, అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే అంత పెద్ద పదవి మీకు తెలుసు. సో అలాంటి పెద్ద పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించిన తర్వాత వాసిరెడ్డి పద్మ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలిసారు.
అంతమంది ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా అంతమందికి తెలియలే ఆమె. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఆమెకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని బట్టి అందరికీ ఆమె తెలిసింది. సో దాని తర్వాత అలానే జగన్ గారు అధికారంలో ఉండగా నాకు గౌరవం ఇచ్చారు. కాకపోతే ఆమెకి ఏదో ఎమ్మెల్సీ కావాలంట, అది ఇవ్వలేదు కాబట్టి ఆమె పార్టీ మారి వెళ్ళిపోయారు. సో ఆమె పార్టీ మారొచ్చు, అది ఆమె వ్యక్తిగత అంశం, ఎవరో ఏ పార్టీలో ఉండాలని ఆమె ఇష్టం. కానీ ఇప్పుడు కేసు పెట్టిన అంశం చూస్తే నిజంగా ఎంత విచిత్రంగా ఉందంటే ఆమె ఉనికిని తెలియజేసుకోవడానికి పెట్టినట్టుగా ఉంది. ఆ ఉనికిని ఆమె తెలియజేసుకోవడానికి నేనంటూ ఒక ఆమెను ఉన్నాను, నేను మహిళా చైర్పర్సన్గా పనిచేశాను, నన్ను ఇప్పుడు వేరే పార్టీ తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకోమంటే ఇప్పటివరకు వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదు, ఇదిగోండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నా, నన్ను గుర్తించి జాయిన్ చేసుకోండి అని అనటానికి పెట్టినట్టుగా ఉంది. లేదా కేసు ఏంది? ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఏదో ప్రెస్లోనో లేదంటే ఎక్కడో ఛానల్లో మాట్లాడతా పోక్సోకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఆ బాధితురాలు ఉందో ఆమె పేరు చెప్పాడంట. ఒక్కోసారి పొరపాటును మనం కూడా మాట్లాడతాం, ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్నీ కరెక్ట్గా ఎప్పుడు చెబుతారని ఉండదు కదా, ఒకసారి ఫ్లోలో కూడా మనం కూడా తప్పి వస్తాయి కొన్ని. సో దాని మీద కేసు ఏంది? ఇప్పుడు ఆయన ఎంపీగా చేశాడు, ఆయనకు తెలుసు, కాకపోతే అది ఫ్లోలో వచ్చి ఉంటుంది పేరు అనేది. దానికంటే ముందు ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసరే కదా, పోలీస్ ఆఫీసర్ ఆయన చేశాడని తెలుసు. ఇప్పుడు ఒక్కసారి ఫ్లోలో వస్తాయి ఎందుకు? ఇప్పుడు మొన్న మచ్చుమరికి సంబంధించినటువంటి బాలిక ఎవరైతే రేప్ జరిగి అమ్మాయిని ఇప్పటివరకు శవం దొరకలేదు కదా, మచ్చుమరిలో బాలిక, ఆ అమ్మాయి పేరు పేపర్లో కూడా రాశారు, లేకపోతే నాకు తెలియదు కదా. ఆ అమ్మాయి పేరు మనం రివీల్ చేయడం దేనికి కానీ పేరు నాకు తెలుసు, ఎందుకు పేపర్లోనే వచ్చింది పేపర్లో. మరి ఎట్లా అత్యాచారం జరిగినటువంటి అమ్మాయి పేర్లు కూడా రాకూడదు కదా, మరి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఆ పోక్సో కేసు ఏదైతే పోక్సోకి సంబంధించి ఎవరైతే ఆ బాధితురాలు ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన పేరు రివీల్ చేశాడని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం, నిన్న పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వటం, అంటే చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంది. మరి మీరు మహిళా చైర్పర్సన్గా పనిచేసినప్పుడు, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇదే మరి మీరు అనేక వీడియోలు మాట్లాడారు. ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల గీతాంజలి అనేటటువంటి మహిళ మృతి చెందింది, ఈ తెలుగుదేశం జనసేన సైకోలు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల వల్ల అని చెప్పి మాట్లాడారు కదా. మరి దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తెరిపించిన కేసు, అనేక కేసులు ఉన్నాయి ఇట్లాంటి. రేపు జరిగింది మన పిఠాపురంలో, అప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాసిరెడ్డి పద్మ గారు? అప్పటికి వెళ్ళిపోయారు కదా, మీరు మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళారు కదా. మీ ప్రభుత్వంలో రోజుకి అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దొండకాయ కామకిరణం అమ్మాయిని చూశారు కదా, లక్ష్మి అనేటటువంటి ఆమెని 40 రోజుల్లో చంపేస్తా అని ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాసిరెడ్డి పద్మ గారు. మరి ఎందుకు ఇవ్వట్లా? ఆయన ఏదో పేరు చెప్పాడు పొరపాటునని కేసు పెట్టారే, చంపేస్తానన్నాడు. తోటి మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేశారు మీరు, అది తప్పండి అని వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి. మరి ఇట్లా వెళ్ళి లేకపోతే తిరుపతిలో అండగా నిలబడండి. మీకు నిజంగా మీరు పోరాడేవాళ్ళు, పోరాట తత్వం మీలో ఉంటే రాజకీయాల్లో పదవుల కోసము ఇంకో దానికోసం తప్పు పద్మగారు అలా చేయకూడదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు మీకు ఎంత ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనేది. దాన్ని మీరు మిస్యూజ్ చేసుకొని ఇంకా కావాలి నాకు అని చెప్పి ఆశతో ఇంకోటి వెళ్ళి నాకు ఇది రాలేదు కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్తాను, విమర్శలు చేస్తానంటే ఇంకా అది పద్మగారి విజ్ఞతకే వదిలేస్తాం. సో ఎవరెవరు కేసులు పెట్టినా, ఎవరి మనోభావాలు ఏ సంవత్సరంలో హట్ అయిపోయి ఇప్పుడు కేసులు పెట్టినా కూడా ఇమీడియట్గా కేసులు తీసుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిస్థితులు, దీనికి సంబంధించి మాట్లాడే వాళ్ళ మీద వీళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవా? వీళ్ళకి ఎటువంటివి ఇవన్నీ ఏవి కనిపించవా? సార్ పట్టపగలు నడి రోడ్డు మీద ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు హత్యలు చేసినా వాళ్ళ మీద కేసులు ఉండవు, అత్యాచారాలు చేసినా కేసులు ఉండవు, తెలుగుదేశం పార్టీ నాయకులు లైంగిక వేధింపులు చేసినా వాళ్ళ మీద కేసులు ఉండవు, జనసేన పార్టీ వాళ్ళు లైంగికంగా వేధింపులకు గురి చేసి 400 మంది అమ్మాయిలతో తిరుగుతాను, నిన్ను చంపేస్తాను, పొడి చేస్తానని చెప్పి 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అని చెప్పినా కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడో ఏదో మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు, 10 ఏళ్ల క్రితం మాట్లాడినా కేసు పెడతారు, వాళ్ళు పుట్టినప్పుడు తెలియని వయసులో మాట్లాడినా కూడా కేసు పెట్టేస్తారు. రేపు పొద్దున స్కూల్లో చదువుకునేటప్పుడు ఏదో ఎవడన్నా అన్నాడు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు ఏజ్ పెద్దగా అయిన నాయకుడు పలానా స్కూల్లో ఎవరితోనో గొడవ పడి వాడిని అక్కడ కొట్టాడంట, సో ఎప్పుడో కొట్టాడు కాబట్టి ఇప్పుడు కేసు పెడతారు. ఏ స్కూల్లో 2 పిల్లలు అనుకున్న దాని మీద, ఇప్పుడు నాయకుడు అయ్యాడు, అప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, అప్పుడు కొట్టుకున్నా కూడా కేసు పెడుతున్నారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఒక పోస్ట్ షేర్ చేశాడంట నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ మీద, ఒక రైతు కొల్లిపర మండలానికి సంబంధించి 2018లో షేర్ చేశాడని 2024లో కేసు పెట్టారు మొన్న.
సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు, అప్పుడు పోస్ట్ షేర్ చేశాడని. అంటే అప్పటి నుంచి మనోభావాలు దెబ్బతిని బాగా అసలు ఉండలేక లోపల అసలు మదన పడుతూ ఏం చేయాలో తెలియక నిద్రపట్టని రాత్రులు గడిపి ఇప్పుడు కేసులు పెట్టారంట. మనం మనుషులు చెప్పటానికి, మీరు కూడా మనుషులే కదా, మనిషి పట్టుకే కదా. వినేవాడు వీపీలు అయితే చెప్పేవాడు చంద్రబాబు జనసేన వాళ్ళు అన్నట్టుగా ఉంది ఇప్పుడు. లేకపోతే మరీ నమ్మించడానికి ఇట్లాంటివి పెడితే ప్రజలు ఓస్తారన్న కనీసం సిగ్గు ఎగ్గు లేదు. బరిదెగించేశారు అంతే. బరిదెగించేసి మేము ఏదైనా చేస్తాం, మమ్మల్ని ఎవడరా 5 ఏళ్ళు పీకేదనే లెక్కలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు, తగిన భారీ మూల్యం చెల్లించుకుంటారు. అతి భారీ మూల్యం కూడా కదా. టైం ఉంది. ఈ 4 ఏళ్ళు మీరు ఎంజాయ్, ఎన్ని రకాల కేసులు పెడతారో పెట్టుకోండి. 4 ఏళ్ళ తర్వాత అసలు సినిమా అప్పుడు ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కావచ్చు, లేదా సింపత్దారుల మీద కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కావచ్చు, జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించి, కేసులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారి ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.